ఎప్పుడైతే ఒకసారి నిప్పురవ్వ వచ్చి పడిపోయిందో అది దూది పర్వతం అయినా సరే కాలిపోవలసింది. ఇప్పుడు ఇక సంధ్యావందనం చేస్తున్నాడు, ఆవిడే కనపడుతోంది. అనుష్ఠానం చేస్తున్నాడు, ఆవిడే కనపడుతోంది. వేదపఠనం ఆమ్నాయం చేద్దాం, చేయబుద్ధి వేయట్లేదు. ఆవిడ్ని చూడాలి. ఆఖరికి ఆ కోర్కెని నిగ్రహించలేక ఆమె చెంత చేరాడు. ఉపనయనం చేసి కని పెంచి పెద్ద చేసి ఆస్తినిచ్చి సంస్కారం ఇచ్చిన తల్లిదండ్రుల్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. దాయాదుల్ని తరిమి కొట్టాడు. ఇంట్లో ఉన్నటువంటి భార్యని విడిచిపెట్టాడు. అసలు ఆమెకి సంతానం కూడా కలగలేదు. భర్తగా ఆయన అనుగ్రహం వల్ల తల్లితనాన్ని పొంది సంతోషించవలసినటువంటి ఆమె తల్లి కూడా కాకముందే ఆమెను విడిచిపెట్టేశాడు. ఆస్తి అంతా కరిగిపోయింది. చిట్ట చివరికి ఆమెకి చాలా గొప్పగా కనపడాలంటే దొంగతనాలు చెయ్యాలి. అందుకని దారి దొంగతనాలు చేసి డబ్బు తీసుకొచ్చాడు. అన్ని వ్యసనాలకి అలవాటు పడ్డాడు కాబట్టి చిల్లుకుండలో పోసిన నీరు ఎంత తెచ్చినా వెళ్ళిపోతుంది. ఇది చెయ్యవచ్చా, ఇది చెయ్యకూడదా, ఏమీ లేదు. ఇంకెక్కడి ధర్మం, ఇంకెక్కడి శాస్త్రం, ఇంకెక్కడ నేను ముందు చెప్పిన పద్యం ఆవిరైపోయింది. ఇప్పుడు నేను 10 నిమిషాల క్రితం చెప్పినటువంటి వాడు ఇప్పుడు అజామీయుడు. అజ్ఞానము చేత మేళనమును పొందాడు. ఇప్పుడు ఆయనకి అవేవి జ్ఞాపకంలో లేవు. ఇప్పుడు ఆయనకి అవేమి గుర్తురావు. ఇప్పుడు అవి ఏమైనా చూసినా ఆయన మనసు కదలదు. ఆయనకి ఎప్పుడూ ఏది చూడాలనిపిస్తుందంటే ఆవిడని ఒక్కదాన్నే చూడాలనిపిస్తుంది. ఆవిడ సంతోషించడానికి ఏ పనులు చేస్తే ఆవిడ సంతోషిస్తుందో అవే చెయ్యాలనిపిస్తుంది తప్ప తన ఆత్మోద్ధరణ కొరకు శాస్త్రంలో చెప్పబడినవి చెయ్యాలని అనిపించదు. అన్నీ వదిలేశాడు. ఇక సంధ్యావందనం ఎందుకు, ఇక అగ్నిహోత్రం ఏమిటి, ఇక యజ్ఞయాగాదులు ఏమిటి, ఇక మంత్రభాగం ఏమిటి, అన్నీ పోయి అన్నీ గోదావరిలో కలిపేశాడు. కలిపేసి తిరుగుతున్నాడు. ఇలా తిరుగుతూ ఉండగా అతనికి ఎన్నేళ్ళు వచ్చేసాయంటే 88 ఏళ్ళు వచ్చేసాయన్నారు వ్యాసుల వారు. ఇది కలియుగంలో జరిగిన విశేషం. 88 సంవత్సరాల వయస్సు వచ్చి ఆమె యందు 10 మంది కుమారులను కన్నాడప్పటికి. ఎక్కడో కావుననతడు సత్కర్మవశమున భూదేవ కులమున పుట్టినాడు కదూ. వయసిగతే కక్కామ వికార శుష్కే నీరే కక్కాసార క్షీణే విత్తే కస్సంసారో జ్ఞాతే తత్వే కస్సంసార అంటారు శంకరాచార్యులు వారు. అలాగా ఒకసారి వయసు అయిపోయిన తర్వాత కామవికారం ఎందుకుంటుంది? ఎక్కడో నిప్పు రవ్వ అడుగున బూదిలో ఉండిపోయినట్టుగా ఉండిపోయింది. చదువుకున్నది గత జన్మ సంస్కారం ఉండిపోయి ఆఖరి పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఆ నారాయణ అని పేరు పెట్టింది నారాయణ నామమునందు అధికమైన ప్రీతి చేత కాదు, ఎందుకో ఆ పేరోటి గుర్తుండిపోయి పెట్టేశాడు. పెట్టి పిల్లాడి మీద వ్యామోహం పెంచుకున్నాడు. 10వ కొడుకు మీద వ్యామోహం ఎక్కువ. వాడు ఎప్పుడూ ఎక్కడో ఆడుకుంటుంటాడు. ఆడుకుంటుంటే నారాయణ 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 అని వాడినే పిలుస్తూ ఉంటాడు. ఇలా కాలం గడిచిపోతోంది. పోతన గారి పద్యరచనకున్నటువంటి గొప్పతనం అది. ఎక్కడైనా మీరు అజామీలోపాఖ్యానంలో పద్యం చెప్పారనుకోండి, అది ఏంటి అలా ఉంది అని మళ్ళీ వెనక నుంచి చెప్పించేట్టుగా రాశారు ఆయన పద్యాలు. ఎందుకని అంటే తెలియక ఈ రీతి అతడు వర్తించుచుండా, తెలియక ఇలా ప్రవర్తిస్తుంటే, ఏది తెలియక ఇది తన పతనానికి కారణం, కొన్ని కోట్ల జన్మల కిందకి వెళ్ళిపోతున్నాడు అని తెలుసుకోలేకపోవడం తెలియక ఈ రీతి అతడు వర్తించుచుండా. ఇది శాశ్వతం అనుకుని ఇలా ఉండిపోతాననుకుని ఇలా ఆనందం అనుభవిస్తూ ఉంటాననుకుని అతను కాలం గడిపేస్తుంటే కాలమునందు మృత్యువు ఆసన్నమైనది. మృత్యు ఆసన్నమైనప్పుడు మృత్యువు యొక్క రాక గురించి పెద్దలు ఒక మాట చెప్తారు. అది దిగ్భ్రాంతిని కల్పిస్తుంది అని. భయోద్వేగములతో కూడినటువంటి వాడై కళ్ళ చూపు నిలబడిపోయి విపరీతమైన ఉద్వేగాన్ని పొందుతుంటాడు. ఎంతమంది చుట్టూ ఉండనివ్వండి, ఎవ్వరూ లేరని అదొక్కటే నిజమని భయానికి లోనవుతాడు. ఆ యమభటుల దర్శనం అలా ఉంటుందట. వాళ్ళు అంత భయంకరాకారాలతో ఒంటి మీద వెంట్రుకలు నిలువుగా నిలబడి పెద్ద పెద్ద దవడలతో బలిసినటువంటి శరీరాలతో చేతులతో పాశాలు పట్టుకొని అకస్మాత్తుగా కనపడి మీద కురుకుతూ కనపడతారు. కనపడినప్పుడు ఒక్కసారి ఉద్వేగాన్ని పొంది అలా ఉండిపోతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.